హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్ర పాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఫ్రీ 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 కదా. చాలామందికి ఫ్రీ అనగానే ఇష్టం ఉంటుంది. ఏదైనా ఫ్రీగా వస్తే బాగుండు, ఏదైనా ఫ్రీగా జరిగితే బాగుండు, ఏదైనా ఫ్రీగా వస్తే ఎంజాయ్ చేస్తుంటారు కదా. ఎవరైతే ఫ్రీ 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 కోసం వెంటబడుతుంటారో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు డబ్బు చెల్లించకుండా, మీ సమయము చెల్లించకుండా, మిమ్మల్ని మీరు చెల్లించుకోకుండా ఏది ఫ్రీగా రాదు. డబ్బు, సమయము ఆర్ మీకు మీరు ఏదో ఒక రకంగా మీకు మీరు కానీ, మీ డబ్బు కానీ, మీ సమయము కానీ వెచ్చిస్తూ ఉంటారు. ఇది గ్యారంటీగా మీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. అందుకని ఫ్రీ అనే మెథడాలజీని అర్థం చేసుకోవాలి. జీవితంలో ఏది ఉచితంగా రాదు, రాకూడదు. ఎందుకంటే మన జీవితంలోకి ఏది వచ్చినా కర్మ ప్రకారం వస్తుంటుంది. మన జీవితంలోకి ఏది వచ్చినా కర్మ మనము తీసుకుంటున్నాము అంటే దానికి తగ్గట్టుగా స్ట్రింగ్స్ అటాచ్డ్ అయి వస్తాయి. దెర్ ఈజ్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ స్ట్రింగ్స్ అటాచ్డ్. మనకి తెలియకుండానే దానికి ఒక తీగ తగులుకుని వస్తుంటుంది. వాటికంటూ కొన్ని సంఖ్యలు వస్తాయి. ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నారనుకోండి, అది డబ్బు కావచ్చు, తిండి కావచ్చు, మీకు ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఫ్రీగా ఇస్తున్నారు అంటే వాటికి తగ్గ తీగలు వస్తాయి. అందుకని మన దగ్గరికి ఏది వచ్చినా వాటిని ఆ సంఖ్యలు తెంపుకొని తీసుకోవడం నేర్చుకోవాలి. ఆల్వేస్ ఇన్ దిస్ యూనివర్స్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. మనకి ఫ్రీగా వస్తుంది అంటే దానికి ఎన్నో సంఖ్యలు తగులుకొని మన దగ్గరకు వస్తాయి. అండ్ అవన్నీ మన దగ్గరికి వచ్చాక మనని చుట్టుకుంటాయి. మనకి తెలియకుండానే అవి మన దగ్గరికి రాగానే మన మెడకి కుక్కకి చైన్లు కడతారు కదా, ఆ టైప్లో మనకి కళ్ళకి కనిపించని చైన్లు మనని కట్టేస్తూ ఉంటాయన్నమాట. ఈ ఫ్రీ కానీ, ఈజీ కానీ, తొందరగా కానీ దేన్నైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీకు కళ్ళకి కనిపించకుండానే ఒక చైన్ మిమ్మల్ని పట్టి లాగుతున్నాయి అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ చైన్ పట్టి లాగుతుందో మీకు తెలియకుండానే అటు వెళ్ళిపోతుంటారు. ఈజీగా వస్తున్నాయి, ఫ్రీగా వస్తున్నాయి కదా అని అనుకోవద్దు. ఎవరైనా సరే సృష్టిలో ఫ్రీగా ఏదైనా ఇస్తున్నారు అంటే దానికి ఖచ్చితంగా నేనైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు సమయం ఇస్తున్నారు మాకు 1. సెకండ్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచో ఏదో రకంగా సంపాదించుకున్నది మీ తెలివిని మాకు ఇస్తున్నారు. అండ్ మీ లైఫ్లో ఉండే ఏదో ఒకటి మానసికంగా కోల్పోతూ ఉంటారు. అందుకని నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ఫ్రీ, ఇంక్లూడింగ్ నేను చెప్పే మాటలు. ఏది ఉచితంగా రాదు. అయితే ఎక్కడ మీరు ఉచితంగా మీ ఎనర్జీని ఇచ్చేస్తున్నారో మీరు బాగా గుర్తుపెట్టుకుని ఐడెంటిఫై చేసి ఉచితంగా మీ లోపల ఉండే ఎనర్జీని ఇచ్చేస్తున్నారా అని గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని ఫ్రీ అనే మాటతో పడేస్తున్నారా అని గుర్తుపెట్టుకోవాలి. ఏది ఉచితంగా రాదు అన్న విషయం తెలుసుకోవాలి. ఈ సృష్టి నియమం అది. ఏది ఫ్రీగా రాదు. ఒక విత్తనము ఎక్కడి నుంచో ఒక చోట నుంచి నీరు తీసుకుని అది పెరుగుతుంది. అది ఫ్రీగా పెరిగిపోలే, ఎక్కడి నుంచో ఒక చోట నుంచి తీసుకునే పెరుగుతుంది. పెరిగినప్పుడు పండ్లు వస్తాయి, ఆకులు వస్తాయి, అన్నీ వస్తాయి. అవేమీ ఫ్రీగా పెరగట్లేదు, అవి కూడా ఎక్కడి నుంచో ఏదో తీసుకునే వస్తాయి. వాటిని మనం తెంపుకుని ఫ్రీగా తినలేము. మనం ఏదో ఒక రూపంలో మనం దానికి ఖర్చు పెట్టాలి. మన ఎనర్జీ రూపంలో కానీ, మన డబ్బు రూపంలో కానీ, సమయ రూపంలో కానీ, లేదా మనని మనం ఖర్చు పెట్టుకుంటే తప్ప మన దగ్గరికి రాదు. ఫ్రీగా వస్తుందంటే మిమ్మల్ని మీరు, మీ లోపల ఉండే ఆ సెల్ఫ్ ఎస్టీమ్ని మీరు ఇచ్చేస్తున్నారు కాబట్టి వస్తుంది ఫ్రీగా. సో ఎప్పుడూ కూడా ఫ్రీగా ఆశించద్దు, ఫ్రీగా ఏది తీసుకోవద్దు, ఏది ఫ్రీగా చెయ్యొద్దు. మీకొచ్చిన పని ఎంత చిన్నదైనా సరే ఫ్రీగా మాత్రం చెయ్యకండి మిత్రమా. ఎంతో కొంత డబ్బు తీసుకోండి, ఎంతో కొంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయండి, ఎంతో కొంత మీ దగ్గరికి వస్తున్న వాటికి ఈ తీగలు లేకుండా ఉండాలి అంటే కొంచెం ఎనర్జీ మీరు ఇవ్వాలి. అది డబ్బు రూపంలో ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదా మాట రూపంలో సాయం చేయగలిగితే చేయండి. ఒకవేళ మీకు తెలియకుండా అలా ఫ్రీ మీ దగ్గరకు వస్తుందంటే ఎంతో కొంత నెలకి ఒక్క పెరుగన్నం ప్యాకెట్, ఒక్క పులిహార ప్యాకెట్ మీరు ఈ నెలంతా ఏవో నేర్చుకున్నారు కదా,
అందుకని ఆ నేర్చుకున్నదంతా ఎనర్జీగా మీ దగ్గర ఉండాలి పదిలంగా అంటే మీరు చిన్న సహాయం ఎవరికైనా చేయండి. అది మీరు ఒక 100 రూపాయలో 110 రూపాయలో ఎంతో కొంత తీసుకెళ్ళి నిజంగా అవసరం ఉన్నవాడికి ఇవ్వండి. అప్పుడు మీకు వచ్చిన విద్య కానీ నాలెడ్జ్ కానీ నా వీడియోల ద్వారా మీరేమన్నా చూసి నేర్చుకుంటే నా తరఫున మీ తరఫున ఒక 100 రూపాయలు, ఒక పులిహార ప్యాకెటో లేకపోతే ఒక చిన్న కొబ్బరి ముక్కో ఎవరో ఒకళ్ళకి ఆ ఆలోచనతో ఇవ్వండి. ఎందుకంటే వస్తున్న ఎనర్జీ మీ దగ్గర నిలవాలి అంటే ఆ స్ట్రింగ్స్ మీ మెడకి పట్టి గుంజుకోకుండా ఉండాలి అంటే ఫ్రీగా వచ్చేది ఏది తీసుకోకూడదు. నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. మీకు ఏదైనా వస్తుందంటే దానితో పాటుగా ఎన్నో తీగలు వస్తున్నాయి. భగవంతుడా అలాంటి అటాచ్మెంట్స్ నాకు వద్దు, కొంచెం ఎనర్జీ నేను కూడా ఇస్తున్నాను అని ఎవరో ఒకళ్ళకి ఐడెంటిఫై చేసి దానం చెయ్యండి. ఇది నెంబర్ 1. ఫ్రీగా రాకుండా మీ సమయం పెడుతున్నారు కాబట్టి మీ సమయాన్ని ఎలాంటి వాటికి పెడుతున్నారో, ఏది ఫ్రీగా వచ్చేస్తుంది కదా అని చెప్పి ఫోన్లు చూస్తూ కూర్చుంటున్నారా? కూర్చోకండి, మీ టైం వేస్ట్ అయిపోతుంది. మీరు ఫ్రీగా చూసేస్తున్నాం ఇంటర్నెట్ అనుకుంటున్నారు కానీ మీ సమయం అంతా అందులోకి వెళ్ళిపోతుంది. కాబట్టి డు నాట్ టేక్ ఎనీథింగ్ ఫ్రీ. ఏది కూడా ఫ్రీగా తీసుకోవద్దు. ఫ్రీగా ఇంటర్నెట్ రావట్లేదు కదా సార్, మాకు డబ్బులు కడుతున్నామంటున్నారా? వెరీ గుడ్, అది మీరే కట్టండి డబ్బు. దానికి మీరు ఎవరి దగ్గర నుంచో తీసుకుని మీ నాన్న కడుతున్నాడు కాబట్టి మీరు ఫోన్లు చూస్తాను అలా ఎప్పుడు అనుకోవద్దు. మీ జీవితంలో మీరు ఏం చేస్తున్నా సరే దానికంటూ ఒక ప్రైజ్ ఉంటుంది. అది మీరే సంపాదించి కడుతున్నారా లేదా అన్నది గమనించుకోవాలి. ఈరోజు నేను తింటున్నాను అంటే ఆ ప్లేట్లో అన్నానికి నేను కష్టపడి సంపాదించానా లేదా అన్నది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు పిల్లలు అయి ఉంటే, మీరు ఇంకా తల్లిదండ్రుల మీద డిపెండెంట్ అంటే ఇంట్లో పని చేసి అది ఎర్న్ చేసుకోండి. ఏది ఫ్రీగా తీసుకోవద్దు. మీ ప్లేట్లోకి వచ్చే అన్నం మెతుకు నుంచి, మీరు వేసుకునే బట్టల నుంచి, మీ ఫోన్లో డేటా నుంచి ఏదైనా సరే ఫ్రీ అనేది మైండ్లోంచి తీసేయండి. ఈజీగా ఫ్రీగా వచ్చేది రానివ్వకండి. అలా ఎప్పుడైతే మీరు సమయాన్ని ఫ్రీ కాదు, నాకు వచ్చిన ఈ సమయం ఫ్రీ కాదు మిత్రమా అని తెలుసుకుంటారో అప్పుడు ఆ సమయానికి విలువ పెంచుకుంటూ పోతారు. లేదంటే అన్యాయం అయిపోతారు, తెలియకుండానే ఎందులో మునిగిపోతారు. అందుకని ఫ్రీగా అలవాటు పడకండి, దేనికైనా కష్టపడండి. పోనీ ఏమీ చేయడానికి లేవా? అన్నీ ఫ్రీగా మీకు వస్తున్నాయా? అయితే మీ శరీరాన్ని అలసట పొందేలాగా రన్నింగో, వాకింగో, జంపింగో, స్కిప్పింగో చేయండి. కానీ ఫ్రీగా మాత్రం తినకండి మిత్రమా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రీ ఫుడ్కి అలవాటు పడకండి. ఓకే, కొంచెం శరీరాన్ని అలసింపజేసి అప్పుడు తినండి. అప్పుడు మీకు అది ఏ అటాచ్మెంట్స్తోనూ ఏ కార్మిక బంధంతోనూ రాకుండా ఉంటుంది మీ దగ్గరికి. మీరు ఫ్రీగా వస్తున్నారు అనుకోండి, ఎవడో ఒకడు మిమ్మల్ని మార్కెట్లో వాడేసుకుంటున్నారు, ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని మార్కెట్లో వాడుకుంటూ ఉంటారు మీరు ఫ్రీగా గనక వెళ్ళిపోతే. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రీకి అలవాటు పడకండి. ఫ్రీగా ఏదైనా వస్తే కనీసం జేబులోంచి 10 రూపాయలు తీసి అక్కడ పెట్టి తీసుకోండి. ఫ్రీగా మాత్రం తీసుకోవద్దు మిత్రమా. ఏదైనా కానీ ఫ్రీగా వచ్చిందా దాంతోపాటు అటాచ్మెంట్స్ వస్తాయి, దాంతోపాటు కార్మిక బంధనాలు వస్తాయి, దాంతోపాటు మిమ్మల్ని మీరు కోల్పోతూ ఉంటారు. ఎవడన్నా ఫ్రీగా నీకు ఫ్రీగా ఇస్తున్నారా అని అంటే తర్వాత ఓటు అడుగుతాడు, తర్వాత ఇంకేదో అడుగుతాడు. సో ఫ్రీగా మాత్రం ఏ పని చెయ్యొద్దు, ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్రీగా గనక మీకు ఏమైనా ఇస్తున్నారంటే మీరు ఎరగా మారారు. ఒక చేపకు చూసారా, పెద్ద తీగ ఒకటి వేస్తారు, ఓకే, చేప ఫ్రీగా దొరికి అబ్బా మంచిగా వేలాడుతుంది నా కోసం అని చెప్పి వెళ్ళి ముట్టుకున్నాడు, చేప ఎరకి దొరికిపోయినట్టే. అలాగా మీకు ఏదైనా ఫ్రీగా పనిచేస్తున్నాం, ఫ్రీగా ఇది ఫ్రీ అది ఫ్రీ అన్నాడంటే మీకే ఎరవేశారు, మీరే ఆ చేప పిల్లగా మారి ఇరుక్కున్నారు. సో అందుకని ఫ్రీగా మాత్రం ఏది తీసుకోకండి. మీరు కష్టపడ్డారా, మీకు అది వచ్చిందా, మీకు అది నిజంగా మీ వర్త్ ఉండి వచ్చిందా అన్నది తెలుసుకొని తీరండి. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వండి. ఒకవేళ ఇన్ని రోజులు మీరు ఏదైనా ఫ్రీగా తీసుకున్నారనుకోండి, ఇక నుంచి డిసైడ్ అవ్వండి, నాకేది ఫ్రీగా వద్దు, నేను కష్టపడ్డాను, నేను తెచ్చుకుంటాను, నాకు దాని ఫలితం నాకు పూర్తిగా రావాలి. ఏ స్ట్రింగ్స్ తీగలతో అటాచ్ అయ్యి లేకుండా వాడి దయ, వాడెవడో కరుణ, వాడెవడో మంచితనం, తర్వాత వాడెవడో నన్ను పొలిటికల్గా వాడుకోవడానికో లేకపోతే నన్నేదో ఫైనాన్షియల్లీ వాడు యూటిలైజ్ చేసుకోవడానికో నీకు ఎర వేస్తుంటే మీరు అలాంటి ఎరలకి పడకండి, ఫ్రీగా తీసుకోకండి. ఈ రోజు నుంచి డెసిషన్ తీసుకోండి,
మన జీవితం చాలా చాలా బాగుంటుంది. నేను అలాంటి డెసిషన్ తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి. ఫ్రీగా ఏది ఇవ్వద్దు, చెయ్యొద్దు, తీసుకోవద్దు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే సూన్ మనమందరం కలిసే ఒక ప్రయత్నం చేస్తున్నాము. సునీత మీడియా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీట్ అవ్వాలి అనుకుంటే నేను తొందరలోనే ఒక మీటింగ్ ప్లాన్ చేస్తున్నాను. మీరు రిజిస్టర్ అయితే మా కింద మెయిల్ ఐడి ఇస్తాము. మీరు కంపల్సరీగా కనుక రిజిస్టర్ అయితే ఓకే మమ్మల్ని వచ్చి కలవచ్చు. నేను ఒక మంచి ప్లాట్ఫామ్, మంచి టాపిక్ అనుకున్నాను. అండ్ అందరం కలిసి కూర్చొని సరదాగా ఒక ఈవినింగ్ స్పెండ్ చేద్దాము. కాకపోతే తక్కువ పార్టిసిపెంట్స్, మనకి ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ పార్టిసిపెంట్స్తో నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసే ప్రయత్నం చేద్దాము. సో నేను మెయిల్ ఐడి కింద పెడతాము. మీరు కంపల్సరీ మీరు పార్టిసిపేట్ చెయ్యాలి అనుకుంటే, వచ్చి కలవాలి అనుకుంటే కంపల్సరీగా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఒకసారి రిజిస్టర్ అయ్యాక మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, డౌట్లు ఉన్నా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎంతోమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కలవాలి అని. ఖచ్చితంగా మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. కాకపోతే అందరిని అకామిడేట్ చేయలేం కాబట్టి ప్లేస్ తక్కువ ఉంటుంది మాకు. సో అందుకని కొంతమందిని మనం అలౌ చేద్దాం. సో మీరు ముందే రిజిస్టర్ అయితే మీకు కంపల్సరీగా ఎంట్రీ పాస్ పంపిస్తాము, టికెట్. యూ కెన్ డెఫినెట్లీ కమ్ ఇన్ సైడ్. ఓకేనా? సో అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఓపికగా విని, నా మాటలు విని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి చేంజ్ అవుతున్నారని ఆశిస్తున్నాను. అందుకని మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను. అండ్ ఒకవేళ కనుక మీరు వీడియోలు చూస్తూ వీడియోలు నచ్చినట్లయితే మీకు డౌట్లు ఉంటే ఖచ్చితంగా మీరు కింద కమెంట్ చేయండి. నేను ఆన్సర్ చేసే ప్రయత్నం నాకు తెలిస్తే చెప్తాను, లేకపోతే తెలుసుకుని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.